ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానాలు వింటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ మన క్షేమం కొరకే ఇస్తున్న సందేశాన్ని మనం విని మన ఆత్మలో ఆనందించి ముందుకు మనం సాగుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే 39వ వచనం కూడా, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతలు. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, మేము జీవించటానికి కావలసిన సంగతులు మాకు దయచేయమని, ఇంకెవరైతే రక్షించబడలేదో ఆ ప్రియులు రక్షించబడటానికి, రక్షించబడిన వారు జీవించి మీలో ఉన్న సమస్తాన్ని నాయన సంపాదించుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువారి పేట మీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామన మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ వ్యక్తి ఎవరంటే దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడినవాడు. దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడినవాడు ఆత్మను కలిగిన వాడు. కింద వచనం రాశాడు కదా, అతని యందు నా ఆత్మ అన్నాడంటే అతనిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు అని. దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడినవాడు దేవుని కుమారుడు, అతనిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఇది ఎలాగో జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా. అయితే ఈ వ్యక్తి జీవించాల్సిన జీవితం ఏంటి అని అంటే విశ్వాస మూలంగా జీవించడం ఒక గొప్ప జీవితం. దీన్ని ఏమన్నాడంటే ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు జీవించాల్సిన విధానము అని అన్నాడు. విశ్వాస మూలంగా జీవించటం అనేది దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడిన వాడు జీవించాల్సిన జీవిత విధానము. సో విశ్వాస మూలంగా జీవించటం అంటే ఏంటో కొన్ని సంగతులు మనం నిన్నటి దినాన్ని చూసాం. ఏంటి అని అంటే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ మనుషుడు, ఏ మనుషుడు? ఆయన ఎదుట నీతిమంతుడైన మనుషుడు ఆహారం వలన కాదు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనేది. దాన్ని యేసు ప్రభువారు కృత నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఇలా మాట్లాడారన్నమాట. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి దేవుని నోటి నుంచి వచ్చి మాట వలన బ్రతికే మనుషుని ఎదుట అపవాది నిలవలేడు. గుర్తుపెట్టుకోండి. విశ్వాస మూలంగా జీవించే వ్యక్తి ఎదుట, ఆ విశ్వాసి ఎదుట అపవాది నిలవలేడు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన శరీరంలో ఉన్నాడు. ఆయన విశ్వాస మూలంగా జీవించే ఆ జీవితాన్ని బట్టి అపవాది ఆయన ఎదుట నిలవలేక పారిపోయాడు. మనందరికి అదే చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించుడి, వాడిని ఓడించండి అని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించమంటున్నాడు. అపవాదిని ఎదిరించుట అనే జీవితమే విశ్వాస మూలంగా జీవించుట. వాడు మన దగ్గరకు వచ్చి వెర్రివేషాలు వేయకుండా, మనల్ని ప్రలోభాలు పెట్టకుండా, మన దగ్గర వాడు కుయుక్తులు కానీ వాడి పన్నాగాలు కానీ ఏమి పనిచేయకుండా ఉండే ఒక జీవితాన్ని ప్రభు మనకి డిజైన్ చేశాడు. ఆ జీవితం పేరే విశ్వాస మూలంగా జీవించుట అనే
జీవితం. సో ఈ జీవితంలో మనం ఎంత జయాన్ని అనుభవిస్తామో అని అంటే ప్రభు దాన్ని మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. ఈ విశ్వాస మూలంగా జీవించడానికి ఈ జీవితము విశ్వాసిని జయంలోకి నడిపించే జీవితం. సో అందుకని విశ్వాస మూలంగా జీవించడం అంటే ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుట, 2 ఆత్మను అనుసరించి జీవించడం. ఎందుకంటే దేవుని మాటలు మనకు వినిపించే పని ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు. మనం సంఘకాలంలో ఉన్న ఆత్మ సంగములతో చెప్పుచున్నాడు. 2 అధ్యాయాలు రాశాడు ప్రకటన గ్రంథంలో. 7 సంఘాల గురించి 2 అధ్యాయాలు రాశాడు. అంటే 7 సంఘాలు సంఘాన్ని సూచిస్తున్నాయి, సార్వత్రిక సంఘాన్ని. సార్వత్రిక సంఘంతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న దినాలే సంఘకాలం. సంఘకాలం అంటే 2000 సంవత్సరాలు. అందుకని 2 అధ్యాయాల్లో రాశాడు దాన్ని. సో కనుక ఈ 2000 సంవత్సరాలుగా ఆత్మ సంఘములతో మాట్లాడుతున్నది. ఎందుకంటే సంఘములో ఉన్నవారు ఆయన ఎదుట నీతిమంతులు కనుక, ఆయన యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట నీతిమంతులు కనుక, దేవుని కుమారులు కనుక, దేవుని ఆత్మ గలవారు కనుక, వారు ఆత్మానుసారంగా జీవించడం కొరకు, విశ్వాస మూలంగా జీవించడం కొరకు, ఆయన నోటి మాటను బట్టి జీవించడం కొరకు పరిశుద్ధాత్ముడు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మలో లేదా మన హృదయంలో మనతో నివసిస్తున్న, మన ఆత్మతో కలిసి నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఆ దేవుని సంగతులు తీసుకొని మన ఆత్మకు గ్రహింపులోనికి తీసుకొస్తాడు. మనం శ్రద్ధగా వింటే ఆత్మ మనలో పనిచేయటం అంటే అదే. మనం వింటున్న సందేశాన్ని మనలో నివసిస్తున్న ఆత్మ మన గ్రహింపులోనికి తీసుకొస్తాడు. అది ఆత్మ మనలో పనిచేయట. కొంతమంది వింటారు కానీ వాళ్ళ ఆత్మ పనిచేయడు. కొంతమంది మీటింగులకు వస్తారు కానీ వాళ్ళ ఆత్మ పనిచేయడు. ఎందుకంటే వారు శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టరు. ఈ వాక్యం నన్ను జీవింప చేస్తుంది, ఆయన నోటి మాటను బట్టి జీవించడానికి నా జీవితం, ఆయన నాకు డిజైన్ చేసిన జీవితం, ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుటి నీతిమంతుడిగా, ఆయన కుమారుడుగా, ఆత్మగలవాడుగా చేయబడిన నాకు దేవుడు డిజైన్ చేసిన జీవితం విశ్వాసం మూలంగా జీవించుట, అనగా ఆయన నోటి మాటను బట్టి జీవించుట, అనగా ఆత్మను అనుసరించుట అని ఎరిగి ఎవరైతే వచ్చి ఆయన పాదాల చెంత కూర్చుంటారో ఖచ్చితంగా వారిలో ఆత్మ పనిచేస్తాడు. ఆత్మ ఇస్తున్న సందేశం వారిలో ఉన్న ఆత్మ వారి గ్రహింపులోనికి తీసుకొస్తాడు. వారికి ఆ వాక్యాన్ని వాగ్దాన రూపకంగా అందిస్తాడు. అప్పుడు ఆ వాక్యాన్ని వారు వాగ్దానంగా గ్రహించి ఆ వాగ్దానాన్ని నోటితో మాట్లాడతారు. ఎందుకు? హృదయంలో గ్రహింపు అయితే వాక్యం ఇలా ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద, నీ హృదయంలో, నీ నోట్లో అన్నాడు. మన యొద్దకు వాక్యం వస్తే మనం శ్రద్ధగా వింటది హృదయంలో, మన ఆత్మ ద్వారా మనకి గ్రహింపులోనికి వస్తుంది. గ్రహింపులోనికి వస్తే ఆ వాక్యాన్ని మన నోటితో మాట్లాడతాం. ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏ వాక్యం చేత అయితే ఆదరించాడో, ఏ వాక్యాన్ని బట్టి అయితే మనల్ని బలపరుస్తున్నాడో ఆ వాక్యాన్ని మన నోటితో మాట్లాడతాం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని మాట్లాడతాం. అప్పుడు ప్రతి వాక్యము మన దగ్గరికి వాగ్దానంలాగా వస్తుంది. అప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి మనం మాట్లాడటం మొదలు పెడితే మనం జీవిస్తాం. అంటే ఇలా చెప్తాను వినండి. ఆ వాగ్దానం మన దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం ఆ ఏ వాగ్దానం అయితే వచ్చిందో ఆ వాగ్దానానికి సంబంధించిన ఛాయలు మన దగ్గర లేవు. కానీ వాగ్దానం ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన దగ్గర నుంచి వాగ్దానం వచ్చిందంటే ఆయన ఏం చేస్తాడని వాగ్దానం ఇచ్చాడంటే కార్యం చేస్తాడని. ఆ వాగ్దానం నీ వాగ్దానంగా పట్టుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం అంటే దాన్ని మాట్లాడు, ఇచ్చిన వాగ్దానాన్ని. ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడతామో నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు కార్యం చేస్తావని, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా నీ జీవితంలో చేయగలడు.
ఉన్న వాటిని లేనట్టుగా కూడా చేయగలడు. నీ ఆర్థిక సమస్యలు, వాటి గురించిన వాగ్దానం వస్తుంది, తీసుకో, వాటి గురించి మాట్లాడు. ఆ ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు. ఆయన ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. దీని ఏమన్నాడు అనంటే విశ్వాసము అని అన్నాడు. రోమపత్రిక 4:17లో తాను విశ్వసించిన దేవుడు, ఎవరు విశ్వసించిన దేవుడు? అబ్రహాం విశ్వసించిన దేవుడు. అక్కడ అబ్రహాం గురించి రాస్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. ఎప్పుడైతే విశ్వాస మూలంగా జీవిస్తావో ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏంటి అని అంటే మీరు ఇలా పట్టుకోండి. ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచామో దేవుని గట్టి నీతిమంతులు, దేవుని కుమారులు, ఆత్మ గలవారు మాత్రమే కాదు, ఇంకొక సంగతి నేను మీకు చెప్తాను. మనం దేవునికి వారసులు, దేవునికి కలిగిన దాని అంతటికి వారసులు, యేసుక్రీస్తుతో పాటు వారసులు. రోమ 8:17, గలతీ 4:7, యేసుక్రీస్తుతో పాటు వారసులు. సో ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు? వారసులకు ఎంత ఉందో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదువుదాం, చూడండి. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి ఉచ్చాత్మను పొంది ఉన్నాం. ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. 10, 12 వచనాలు. మనలో పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే మనం దేవుని ఎదుట నీతివంతులమని, దేవుని కుమారులమని ఆయన వచ్చాడు. కుమారులమైతే వారసులు, ఆ సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన చేసే పని ఏంటి? దేవుని మాటను మనకి గ్రహింపులోకి తెస్తాడు. దేవుడు ఏ మాట ఇస్తాడో కుమారులుగా ఆయన దగ్గర మనకున్నది ఎంతో ఏంటో తెలియజేస్తూ ఉంటాడు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం ఆత్మను కలిగి ఉన్నాం. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలు కూడా, అంటే అన్నిటినీ మనకు బయలుపరుస్తాడు. క్రీస్తులో నీకు ఏముందో, నువ్వు ఎంత ఉందో, నువ్వు ఎంత కరుహుడువో తెలియజేస్తాడు. ఎంత కరుహుడు చెప్పండి. క్రీస్తు తోడి వారసులో దేవునికి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వారసుడో అలా మనం వారసులం. కాబట్టి వాటన్నిటిని తెలియజేస్తాడు. ప్రతిరోజు నీకు సందేశం ఎందుకు ఇస్తాడు ప్రభు? ఆత్మ సంగములతో మాట్లాడుతున్నాడు అని అన్నాడు. ఇంకో మాట చెప్తాను, అసలు అలా ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చెప్తానండి. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో నేను పెందల కడనే నా ప్రవక్తలను పంపాను, నా సేవకులను పంపాను అన్నాడంటే ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మనలో ఉన్నాడు, ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే ఆయన ఎంత ఉందో, ఆయన దగ్గర మనం ఎంత కరుహులమో ఇలా ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకేం కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు అని అన్నాడు. ఒకటి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోంచి మీ ప్రతి అవసరము, అంటే ఆయన దగ్గర మన ప్రతి అవసరం ఉంది, మన సమస్తము తెలుసు. ఇంకొక మాట యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. 15, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. చూసారు, మనం ఏమి అడిగిన ఇస్తాడంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఫిలిప్పీ 4:19, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15, అలాగనే మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం ఆయన యొద్ద మనకు అన్నీ ఉన్నాయి. ఆయన ఏం సిద్ధం చేశాడో అవి మనుషుల కంటికి కనబడట్లేదు, చెవులకు వినపడట్లేదు, వారి హృదయానికి అవి అర్థం కావు. ఎందుకు? మనుషుల్లో ఎవరు లేరు, పరిశుద్ధాత్ముడు లేడు. ఆయన ఎదుట నీతివంతులైన వారిలో
ఆయన కుమారులను పిలువబడుతున్న మనలో, ఆయన యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి మనం వారసులం కాబట్టి వారసులకి ఎంత ఉందో ఏముందో చెప్పటం. ఇప్పుడు ఒక ధనవంతుడు కొడుకున్నాడండి. ఆ ధనవంతుడు కొడుక్కి ఏమీ తెలియదు. తండ్రి ఏం దాచాడు తనకేం తెలుసు? మేము చాలా ఆస్తిపరులు అంటాడు తప్ప తనకేం తెలుసు. అయితే ఈ ధనవంతుని దగ్గర ఉన్న మేనేజరు లేకపోతే వాళ్ళ వ్యవహారాలు చూసేవాడో ఒకడో ఆ అబ్బాయిని తిప్పి చూపిస్తాడనమాట. ఆ అబ్బాయి ఎప్పుడైతే వారసుడై పెద్దవాడు అవుతాడో, వయసుకు వస్తాడో, తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆ అబ్బాయికి ఇవన్నీ తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ ధనవంతుని ఆ మేనేజరు ఈ అబ్బాయికి సమస్తం అప్పగించడానికి చూపిస్తూ ఉంటాడు. ఆ ధనవంతుడు కలిగిన సమస్తాన్ని, ఇదంతా మీకు సంబంధించింది, ఇదంతా మీకు సంబంధించింది, ఇదంతా మీకు సంబంధించింది అని. అలాగనే మనకు ఆ టైం వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే మనం కుమారులమయ్యామో, ఎప్పుడైతే దేవుని ఎదుట నీతిమంతులమై కుమారులమయ్యామో, అప్పుడే ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు విశ్వసించినప్పుడే. ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజు నుంచే కుమారులం. ఆ రోజు నుంచే కుమారులుగా మనం అనుభవించవలసిన ప్రతిదీ అనుభవించాలి ఆయన ద్వారా. అందుకని ఆ రోజు నుంచి ఆత్మ మనలో పనిచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ ద్వారా ఆయన మనకు సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకోవటానికి. అందుకని దేవుని వాక్యం మన దగ్గరకు వస్తే ఏదో ఊరికనే కాలక్షేపం కోసం రాదు. గుర్తించండి, దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందంటే ఊరకనే అది వచ్చి వెళ్ళిపోదు. ఎవరైతే ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని తీసుకోరో వారి జీవితాల్లో ఆ వాక్యం నిష్ఫలమైపోతుంది. ఎవరైతే ఆ వాక్యం నేను దేవుని కుమారుణ్ణి, యేసుప్రభునందు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట నీతిమంతుని, దేవుని కుమారుడిని, ఆత్మగలవాడిని, నేను దేవుని వారసుని, వారసుడు జీవించాల్సిన విధానం ఉంది. అది విశ్వాసం మూలంగా జీవించుట, ఆయన నోటి మాటను బట్టి జీవించుట, ఆత్మానుసారంగా జీవించుట. ఆత్మ కుమారుడుగా నేను అనుభవించవలసినవి ఆయన దగ్గర నాకు సమస్తం ఉన్నాయి. నాకేం కావాలో అవన్నీ ఉన్నాయి. వాటిని ఆయన నాకు తెలియజేస్తాడు. నేనేమీ లేనివాడిని కాను, సమస్తం కలిగిన వాడిని. ఆయన ఐశ్వర్యం చొప్పున నాకు సమస్తం ఉన్నాయి. ఆయన ఐశ్వర్యం చొప్పున నాకు సమస్తం దయచేస్తాడు అని ఎరిగి ఆయన పాదాల చెంత కూర్చుంటే ఆయన వాగ్దాన రూపకమైన వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తాం? ఇక దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, ప్రభువుని అడుగుతాం. కూర్చున్నా, నుంచున్నా, పని చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా ఆ వాగ్దానాన్ని మనం ఎక్కువగా మాట్లాడతాం. ఇది విశ్వాస యొక్క జీవితం. వాగ్దానాలను పట్టుకుని ఆ వాగ్దానాలను బట్టి మాట్లాడుతూ ఆ వాగ్దానాలని ప్రభువు నామములో నేను పొందటానికి అర్హుడిని. ఎందుకంటే యేసు ప్రభువునందు విశ్వాసములను నేను నీ ఎదుట నీతిమంతుని, నీ కుమారుడిని, నీ కుమారుడుగా నేను అనుభవించవలసిన ఆ వారసత్వాన్ని, ఆ క్షేమాన్ని, ఆ విశ్వాసం మూలంగా జీవించే జీవితం ద్వారా కలిగే క్షేమాన్ని అనుభవించడానికి ఆత్మను నాలో ఉంచావు తండ్రి, నీ వందనాలని చెప్తూ ఎక్కువగా వాటిని మాట్లాడతాడనమాట. దీన్ని ఏమన్నాడంటే విశ్వాస మూలంగా జీవించుట అని అన్నారు. ఈ విశ్వాస మూలంగా జీవించే విధానంలో మీకు తెలియకుండానే ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారు. మాత్రమే కదా, ఆత్మ మీలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మ సందేశాన్ని వాగ్దాన రూపకంగా జీవింపజేసే సంగతులుగా నువ్వు తీసుకుంటావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు నువ్వు విన్న సంగతుల్ని నీ హృదయంలో గ్రహింపు చేస్తాడు. హృదయానికి ఎప్పుడైతే గ్రహింపు అయిందో నోరు పనిచేస్తుంది. ఫస్ట్ చెవి పనిచేస్తే హృదయంలో విశ్వాసం కలిగితే నోరు ఖచ్చితంగా ఆ సంగతుల గురించి మాట్లాడుతుంది. అంటే చూడండి, విశ్వాసికి చెవి ఎంత అవసరం, చాలా అవసరం. అందుకని యేసు ప్రభువు వారు వెళ్ళిపోతూ ఆఖరిగా చేసిన అద్భుతం ఏంటి చెప్పండి? గెత్సెమనే వనంలో లేదా కెద్రోను వాగు దగ్గర ఒక భటుడు తన చెవిని నరికితే, ఒక భటుని చెవి పేతురు నరికితే యేసుప్రభు ఆ చెవిని అతికించాడు. అర్థం ఏంటి? ఇక నేను వెళ్ళిపోతున్నాను, చెవి ఇప్పుడు అవసరం మానవునికని. మన చెవి అంత బాగుపడితే అంతగా హృదయం గ్రహింపులోకి వస్తుంది. హృదయం ఎంత గ్రహింపులోకి వస్తే వాగ్దానాలను అంతగా రిసీవ్ చేసుకుంటాం, అంతగా వాగ్దాన రూపకంగా వాక్యాన్ని స్వీకరిస్తాం. ఎంతగా వాగ్దాన రూపకంగా వాక్యాన్ని స్వీకరిస్తే అంతగా క్రీస్తులో మనకి ఎన్ని ఉన్నాయో అర్థమవుతాయి. వాటన్నిటిని మన నోటితో మాట్లాడతాం.
నోటితో మనం ఎప్పుడైతే మాట్లాడుతామో కళ్ళతో చూస్తాం. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన విశ్వాసమును బట్టి నోటితో మాట్లాడాడు. లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడాడు. మన కళ్ళ ముందు కనపడవు, అయినా మనం మాట్లాడాలా. మన దేవుడు ఎవరంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. కాబట్టి మనం మాట్లాడటం నేర్చుకుంటే కార్యాలయం జరిగిస్తాడు. అప్పుడు కళ్ళు కూడా ఆ కార్యాలను చూస్తాయి. కనుక ఆలోచన చేయండి. విశ్వాస మూలంగా జీవించుట అనే దాంట్లో ఎంత శ్రేష్టమైన జీవిత విధానం అది ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మిగిలిన వారందరూ జీవించినట్టుగా జీవించడానికి కాదు. మీకు సంగతి చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుడు సృష్టిలోనూ స్పెషలే, 2వ అధ్యాయంలో జీవితంలో కూడా స్పెషలే. అందుకని మానవుడిని ఏదైనా ఒక వనం వేసి అందులో తీసుకొచ్చాడు. సృష్టించబడిన మానవుడు సృష్టిలోనూ స్పెషలే, జీవితంలోనూ స్పెషలే. ఆ మానవుడిని సృష్టించిన మానవుడు ఆశీర్వచనం అనుభవించడం కోసం, ఆయన రిలీజ్ చేసిన ఆశీర్వాదాన్ని అనుభవించడం కోసం ఆయన ఆశీర్వాదమై కూర్చున్నాడు. ముందు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ఆ దినాన్ని ఆయన ఆశీర్వాదం అని చెప్పాడు. ఆయన విశ్రాంతిలో ఉన్న దినం పేరే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలో ఆయన ఉండి అక్కడి నుంచి మానవుని క్షేమం కొరకు పనిచేస్తున్నాడు. మీరు 2వ అధ్యాయం ఆదికాండం చదివితే మానవుని క్షేమం కొరకే పనిచేస్తున్నాడు విశ్రాంతిలోంచి. ఇలా అనుకుందాం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. నూతన సృష్టిగా చేయబడిన మనం ఆ నూతన సృష్టి సంబంధమైన జీవితం, విశ్వాస మూలంగా జీవించే జీవితం, ఆయన నోటి మాటను బట్టి జీవించే జీవితం, ఆత్మానుసారంగా జీవించే జీవితం జీవించటం కొరకు ఆయన మనకంటే ముందు మహిమలో అనగా విశ్రాంతులు అనగా పరిశుద్ధత అనే దాంట్లో ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన పనిచేస్తుంది మన జీవం కోసం, మన క్షేమం కోసమే. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన వర్క్ చేస్తుందంతా మన క్షేమం కోసమే. అందుకని మన క్షేమం కోసం పనిచేస్తున్న దేవుడు ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆత్మ ద్వారా మాట్లాడితే ముందు ఆత్మ ఏం చేస్తాడు? అసలు ఆత్మ ప్రభు యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటి? రోమ 8:16 మనం దేవుని పిల్లలమని చెప్తాడు. యోహాను 16:9 మనం నీతిమంతులమని చెప్తాడు. ఈ రెండు చెప్పకుండా ఆయన కార్యాలు చేయడు. ఎందుకు? ఆత్మ నివసిస్తుంది ఎవరిలో? దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడిన వారిలో, దేవుని కుమారులైన వారిలో. సో అసలు నేను నీలో ఉన్నదే ఈ కారణం చేత. యేసుప్రభునందు విశ్వాసమును నేను నీతిమంతుడు కాబట్టి దేవుని ఎదుట, నువ్వు దేవునికి కుమారుడు కాబట్టి, ఆ కుమారుడుగా నువ్వు అనుభవించవలసిన వారసత్వ జీవితాన్ని నువ్వు అనుభవించడానికే నేను నిన్ను ఒప్పిస్తూ, నువ్వు నీతిమంతుడు అని కుమారుడు అని నిన్ను ఒప్పిస్తూ పనిచేయడానికి నీలో ఉన్నానని చెప్తాడు. ప్రైమరీ థింగ్ ఆయన ఫస్ట్ నువ్వు కుమారుడు అని ఒప్పిస్తాడు, నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు నీతివంతుడు అని ఒప్పిస్తాడు, ఒప్పుకోవాలి. ఎస్, ఐఎమ్ రైచియస్ బిఫోర్ గాడ్ బికాజ్ ఆఫ్ జీసస్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ప్రభు బలియాగం ద్వారా నేను దేవుని ఎదుట నీతిమంతుడయ్యాను. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుని. దేవుని ఆత్మ నాకు ముద్రగా ఉన్నాడు, ఆయన ద్వారా నేను నడిపించబడుతున్నాను అని ఎరగాల. అసలు ఈ రెండు ఎరిగితే ఆత్మ ఇంకా స్పీడ్గా నడిపిస్తాడు, మనకి ఇంకా ఎక్కువగా గ్రహింపులోకి తెస్తాడు. కనుక ప్రియులారా, ఈ సంగతులు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మ యొక్క మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే, ఆయన మనలోకి వచ్చింది మనకంటే ముందు భక్తులు ఉన్నారు. సిలువుకు ముందున్న భక్తులు దావీదు లాంటి వారు. నా హృదయానుసాడు, నా చిత్తానుసాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్స్తాడని ఎవరి గురించి అయితే చెప్పాడు, ఆ దావీదులో కూడా నివసించే ఆత్మ లేడు. ఆ దావీదుని ఆత్మ ప్రేరేపించాడు, ఆత్మ ద్వారా దావీదు నడిపించబడి కార్యాలు జరిగించాడు. కానీ దావీదులో ఆత్మ నివసించలేకపోయాడు. కారణం ఏంటి చెప్పండి? దావీదు నిత్యమైన విమోచన సంబంధమగు రక్తమైన క్రీస్తు రక్తం కింద లేడు. దావీదు దినాల్లో ఆయన రక్తం లేదు, మేకల కోడల రక్తం ఉంది. ఆ రక్తంలో సంపూర్ణ సిద్ధి కలగలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిలో నివసించలేకపోయాడు. మనలో నివసిస్తూ ఉన్నాడు. మనం నిత్యమైన విమోచన సంబంధమగు రక్తం కింద, క్రీస్తు రక్తం కింద ఉన్నాం. అంటే ఇప్పుడు ఎవరు? దావీదు శ్రేష్ఠులా? మనమే శ్రేష్ఠులు. దావీదు అన్నాడు కదా,
క్రియలు లేకుండా ఏ మనుషుని దేవుడు నీతిమంతుడిగా తీర్చునో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు రోమాపత్రిక 4వ అధ్యాయం 32వ కీర్తన. మనం ధన్యులమని ఆయన చెప్పాడు. ఎందుకు? ఆత్మ నివసించే అనుభవంలో దావీదు లేడు. ఎందుకంటే దావీదు ఉన్న దినాలు సంపూర్ణ సిద్ధి కలగల. సంపూర్ణ సిద్ధి కలిగేది ఏ రక్తంలో? క్రీస్తు రక్తంలో. క్రీస్తు రక్తం అప్పుడు చిందించబడలేదు కాబట్టి సంపూర్ణ సిద్ధి కలగల. కాబట్టి మనం తక్కువ చేసుకోక్కర్లా. మనలో ఆత్మ నివసిస్తున్నట్టే మనం సంపూర్ణ సిద్ధి పొందిన వారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10, 12వ వచనం, 14వ వచనం, 17, 18వ వచనం, 22వ వచనం. ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 14వ వచనం, 10వ అధ్యాయం 17, 18 వచనాలు, 10వ అధ్యాయం 22వ వచనం. ఇవన్నీ చదివితే మనం సంపూర్ణ సిద్ధి పొందిన వారు. ఒక్క అర్పణ చేత సదాకాలానికి పవిత్రులమయ్యాం. అందుకనే యోహాను 14:16 సదాకాలం నివసించే ఆత్మ వచ్చాడు. సదాకాలం ఆయన చెప్పేది ఏంటంటే యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ రైచియస్ బిఫోర్ గాడ్ అని చెప్తాడు. ఇక మనం పాపం చేయమా? మనం చెప్పాను, ఇక మనం పాపం చేయమా ఇలా అనేసుకుంటే అని ప్రశ్న వేసే వాళ్ళు ఉంటారు. పాపం ఎందుకు చేస్తాం? ఆల్రెడీ ఆత్మను పొందుకున్నాం. విశ్వాస మూలంగా జీవిస్తే, ఆయన నోటి మాటను బట్టి జీవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే, గలతీ 5:16 శరీర కార్యాలు ఉండవు అని అన్నాడు. అంతే. ఆత్మానుసారంగా జీవించు, శరీర కార్యాలు ఉండవు. ఆత్మానుసారంగా జీవించలేదనుకో ఆత్మ కలిగిన మనిషి, శరీర కార్యాలు కనపడతాయి. అప్పుడు అతనిలో ఉన్న ఆత్మ సంతోషించలేడు. అక్కడే రాశాడుగా హెబ్రీ 10:30 అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. అతను విశ్వాస మూలంగా జీవించకపోతే, విశ్వాస మూలంగా జీవించే జీవితం విషయంలో వెనుక తీస్తే అతని యందు ఆత్మకు సంతోషము ఉండదు అని అన్నాడు. ఆత్మ సంతోషించకపోతే క్షేమం పొందలేడు, అభివృద్ధి పొందలేడు, మేలుడు పొందలేడు, ఆశీర్వాదం అనుభవించలేడు. ఇది గ్రహించండి. అంతేగాని మనం ఇంకా పాపం చేయమా? ఆ ప్రశ్న కాదు. అసలు ఆత్మనిచ్చింది ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలు కనబడవు. అసలు నీలో శరీర క్రియలే కనబడకుండా జీవించడానికి నీకు ఆత్మనిస్తే నేను ఇంకా పాపం చేయనా? ఇదెందుకు? జీవించటం స్టార్ట్ చేయి. జీవిస్తే జయిస్తావు. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు మనందరి వినికిల్లో మన గ్రహింపులను తెచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మీ ఎదుట నీతిమంతులు, మీ కుమారులు, క్రీస్తు తోడి వారసులు, ఆత్మచేత ముద్రించబడ్డ మేము జీవించాల్సిన జీవితం విశ్వాస మూలంగా జీవించుట అనగా ఆత్మచేత నడిపించబడ్డ క్రీస్తునందు మాకున్న సమస్త వారసత్వపు నిధులను మేము అనుభవించుట విశ్వాసం మూలంగా అటు జీవితంలో మమ్మల్ని నడిపించమని ఈ సంగతులు ప్రియులందరికీ గ్రహింపులను తీసుకురమ్మని, సత్యాన్ని గ్రహించడం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం, ప్రతి విడుదల, ప్రతి స్వస్థత, ప్రతి మేలు, ప్రతి దీవెన బిడ్డలకు అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, బలహీనులు బలపరచమని, రోగులను స్వస్థపరచమని క్రీస్తు యేసు అమూల్యమైన నామాన స్తుతించి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.